Hi everyone, I'm Kirti Priya Kusme. Welcome to my channel KK Biology. సో నేను డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా కంటెంట్ అండ్ మెథడాలజీతో పాటు కరెంట్ అఫైర్స్ అలాగే జీకే కూడా నేను ఎవ్రీడే మీకు ఆల్టర్నేటివ్ డేస్లో మీకు వీడియోస్ అనేవి నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో దీంట్లో ఫస్ట్ మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందామండి. సో ఫస్ట్ వన్, దేశంలో కేసుల విచారణ ప్రక్రియలో ప్రత్యక్ష ప్రసారాలను ప్రారంభించిన తొలి కమిషన్. దేశంలో కేసుల విచారణ ప్రక్రియలో ప్రత్యక్ష ప్రసారాలను ప్రారంభించిన తొలి కమిషన్ రాష్ట్ర సమాచార కమిషన్. ఈ వెబ్సైట్ని ప్రారంభించిన వారు గవర్నర్ అబ్దుల్ నజీర్. నెక్స్ట్ వన్, మురుగునీటి శుద్ధి వ్యవస్థలో భాగంగా దేశంలోని అంతర్జాతీయ ఆర్థిక సంస్థ నుంచి ప్రత్యక్ష రుణం పొందిన మొదటి నగరపాలక సంస్థ. మురుగునీటి శుద్ధి వ్యవస్థలో భాగంగా దేశంలోని అంతర్జాతీయ ఆర్థిక సంస్థ నుంచి ప్రత్యక్ష రుణం పొందిన మొదటి నగరపాలక సంస్థ జీవీఎంసీ, గ్రేటర్ విశాఖపట్నం ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్. నెక్స్ట్ వన్, ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల దినోత్సవం సెప్టెంబర్ 9. ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల దినోత్సవం సెప్టెంబర్ 9. గ్రీన్ టీవీ వ్యవస్థాపకుడైన అడే థామస్ విశ్వవ్యాప్తంగా ఏటా సెప్టెంబర్ 9న ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 9న ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చింది ఎవరంటే గ్రీన్ టీవీ వ్యవస్థాపకుడైన అడే థామస్. నెక్స్ట్, తొలిసారి నిర్వహించింది ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ డేని తొలిసారి నిర్వహించింది ఎప్పుడంటే మనకి 2020. నెక్స్ట్, నేపాల్లో సోషల్ మీడియా నిషేధం అనేది జరిగింది. సో దీనికి కారణం ఏంటంటే నేపాల్ ప్రభుత్వం రీసెంట్గా మనకి 26 సోషల్ మీడియా వేదికలపై నిషేధం అనేది విధించింది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం వల్ల ఈ చర్యకు దిగింది. సో మనకి దీంట్లో ఈ నిషేధం విధించడం వల్ల ఈ ఆందోళనలో కీలక పాత్ర వహించిన వారు జనరేషన్ జెడ్ అనే బ్యానర్ పేరుతో మనకి చాలామంది యువత ఈ ఆందోళనకి దిగడం అనేది జరిగింది. సో దీనికి మనకి జనరేషన్ జెడ్ అంటే ఏంటంటే 1995 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని జనరేషన్ జెడ్ అంటారు ఆర్ జూమర్స్ అంటారు. 1995 to 2012 మధ్య జన్మించిన వారిని జూమర్స్ ఆర్ జనరేషన్ జెడ్ అంటారు. జనరేషన్ జెడ్ వీరి సాంకేతిక ప్రపంచంలో పుట్టి పెరిగిన మొదటి తరం ఏంటంటే జనరేషన్ జెడ్. నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ జనరేషన్స్ అంటే మోర్ ఇన్ఫర్మేషన్ కోసం నేను చెప్తున్నానండి ఇది. సో బేబీ బూమర్స్ అంటే 1946 నుంచి 1964 మధ్య జన్మించిన వారిని బేబీ బూమర్స్ అంటారు. అలాగే జనరేషన్ ఎక్స్ అంటే 1965 to 1980 మధ్య జన్మించిన వారిని జనరేషన్ ఎక్స్ అంటారు. 1965 to 1980. నెక్స్ట్, మిలీనియల్స్ ఆర్ వై జనరేషన్ అంటే ఏంటంటే 1981 నుంచి 1996 మధ్య జన్మించిన వారిని వై జనరేషన్ ఆర్ మిలీనియల్స్ అంటారు. నెక్స్ట్, జెడ్ జనరేషన్ అంటే 1997 నుంచి మనకి 2012 మధ్య జన్మించిన వారిని జెడ్ జనరేషన్ అంటారు. ఇప్పుడు మనకి ఈ నేపాల్లో జరిగిన ఈ సోషల్ మీడియా నిషేధంపై పార్టిసిపేట్ చేసి ఇదంతా పెద్ద ఇష్యూ క్రియేట్ చేసింది ఎవరంటే ఈ జనరేషన్ జెడ్ వారు. నెక్స్ట్, ఆల్ఫా జనరేషన్ అంటే 2013 తర్వాత జన్మించిన వారిని ఆల్ఫా జనరేషన్ అంటారు. 2013 తర్వాత జన్మించిన వారిని ఆల్ఫా జనరేషన్ అంటారు. ఓకేనా. నెక్స్ట్, మీరు ఏ జనరేషన్కి సంబంధించిన వాళ్ళు నాకు ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, ఉల్లాస్ కార్యక్రమం ఫుల్ ఫామ్ ఏంటంటే అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ. ఇది ఉల్లాస్ యొక్క ఫుల్ ఫామ్. దీని యొక్క థీమ్ ఏంటంటే ఈ పేరుతో మనకి 2022 నుంచి 2027 వరకు ఈ కార్యక్రమం అనేది అమలులో ఉంటుంది. దీనికి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు దీన్ని అమలు చేస్తున్నారు. దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే 15 ఏళ్ల పైబడిన పాఠశాల విద్య పొందని పెద్దలకు అక్షరాస్యత జీవితాంతం విద్య అందించడమే లక్ష్యం. 15 ఏళ్ల పైబడిన పాఠశాల విద్య పొందలేని పెద్దలకు అక్షరాస్యత అనేది జీవితాంతం విద్య అందించడం అనేది దీని యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. నెక్స్ట్, దీనికి ఫండింగ్ ఇచ్చేది ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్ వారు ఫండింగ్ ఇస్తున్నారు. దీన్ని అమలు చేసేది ఎవరంటే మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్, ఫ్రాన్స్లో రాజకీయ అస్థిరత. ప్రధానమంత్రి ఫ్రాంకోయిస్ బెరో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నెగ్గడం వలన ఆయన రాజీనామా చేశారు.
ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ అది చేయడం వల్ల ఏమైందంటే ప్రధానమంత్రి ఫ్రాంకోయిస్ బెరు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఏర్పడడం వలన ఆయన పదవికి రాజీనామా చేయడం అనేది జరిగింది. ఇవి టుడే కరెంట్ అఫైర్స్ అండి. రేపు మనకి ఎవ్రీడే నేను కరెంట్ అఫైర్స్ పోస్ట్ చేస్తాను. అలాగే జనరల్ నాలెడ్జ్ కూడా మీకు ఎవ్రీడే మీకు పోస్ట్ చేస్తాను. సో మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.